భాగ్యనగరంలో మరోసారి వర్షం మొదలైంది. భారీ వర్షాలతో నగరం ఇప్పటికే అతలాకుతలమవుతోంది. కుత్బులాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్పల్లి, రాజేంద్రనగర్, అత్తాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట, బోయిన్పల్లి, అల్వాల్, బొల్లారంలో వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి. మాన్సూన్ బృందాలు అప్రమత్తమయ్యాయి. వర్షానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. సో రత్న, మొత్తం మీద మళ్లీ వర్షం దంచి కొడుతుంది. హైదరాబాద్ వ్యాప్తంగా పలు చోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ ఇప్పటికే జలమయమయ్యాయి. అలాగే మాన్సూన్ బృందాలు కూడా అప్రమత్తమయ్యి సహాయక చర్యల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు? అండ్ మోరోవర్ ఇప్పుడు ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లేటువంటి పరిస్థితి. సో ఇక ట్రాఫిక్ జామ్ పరిస్థితులు అయితే మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరమే లేదు. ఆ రేంజ్ లో ట్రాఫిక్ జామ్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో పోలీసులు అప్రమత్తమయ్యారా? అలాగే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు? గత 5 రోజుల నుంచి హైదరాబాద్ దీంతో వాహనదారుల రాకపోకలకు అనేక రకాల ఇబ్బందులను ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఇటు సాయంత్రం 6 గంటల నుంచి 12 గంటల మధ్య ప్రాంతంలో వర్షం అనేది విపరీతంగా వస్తూ ఉండటంతో ఉద్యోగాల నుంచి ఇళ్లకు వెళ్లే వాళ్ళు, అలాగే వివిధ కార్యక్రమాలను ముగించుకొని ఇళ్లకు వెళ్లే వాళ్ళందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజెంట్ మనం మాదాపూర్ లో ఉన్నాం. ఒకసారి ఆ విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటికే వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. గత 15 నిమిషాల నుంచి మోస్తరు వర్షం అనేది కురుస్తోంది. అయితే హైదరాబాద్ మహానగరంలో కురిసేటువంటి వర్షానికి సంబంధించి ప్రస్తుతం 3 కమిషనరేట్లలోని వివిధ ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నట్లు కూడా సమాచారం ఉంటుంది. ముఖ్యంగా ప్రజెంట్ మనం ఉన్న మాదాపూర్ లో ఒక అర్ధ గంట నుంచి కూడా వర్షం దంచుకొట్టడం స్టార్ట్ చేసింది. దీని కారణంగా ప్రయాణికులు అనేక అవస్థలు ఎదుర్కొంటూ కూడా ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం ఒకసారి విజువల్స్ లో చూసినట్లయితే ఇటు సైబరాబాద్ నుంచి వచ్చినటువంటి సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులందరూ కూడా ఇదే రూట్ ను ఆశ్రయిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇదే సమయంలో ప్రయాణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో ఉద్యోగాలను ముఖ్యంగా ఐటీ క్యారిడార్ల నుంచి హైదరాబాద్ లో పనిచేసినటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసినటువంటి ఇతర ఉద్యోగులందరూ కూడా ఇదే ఉద్యోగాలు కంప్లీట్ చేసుకొని ఈ సమయానికి ఇళ్లకు వెళ్తూ ఉంటారు. కాకపోతే ఈ సమయంలోనే వర్షం పడడంతో వాహనదారులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్ లో కూడా గమనించినట్లయితే కురిసినటువంటి కొద్దిపాటి వర్షానికే పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నాయి. మనం విజువల్స్ లో ఆ విషయాలన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కేవలం ఒక 15 నిమిషాలు, అర్ధ గంట నుంచి కురిసినటువంటి వర్షానికే పరిస్థితి అనేది ఈ రకంగా మారింది. సో ఒకవేళ ఇదే వర్షం కనుక కొన్ని గంటల పాటు కంటిన్యూ అయితే ఈ రోడ్ల మీద వాహనాల రాకపోకలు అనేవి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రజెంట్ మనకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి ఇటు లింగంపల్లి, పటాన్చెరు, మరోవైపున బీరంగూడ, అలాగే హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలు, మాదాపూర్ తో పాటు ఇతర రాయదుర్గ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ఐటీ క్యారిడార్, కొండాపూర్ లాంటి ఐటీ క్యారిడార్ ఉన్నటువంటి అన్ని పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తోంది. సో దీని కారణంగా ఐటీ క్యారిడార్లలో సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగాలు కంప్లీట్ చేసుకుని వచ్చే వాళ్ళందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. వీరితో పాటు వివిధ వాణిజ్య కార్యకలాపాల మీద బయటకు వచ్చినటువంటి వాహనదారులందరూ కూడా ఇబ్బంది సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ప్రస్తుతం మనం ఉన్నటువంటి మాదాపూర్ తో పాటు ఇదే రూట్ లో ఇటు జూబ్లీ చెక్ పోస్ట్, అలాగే మైత్రివనం, సికింద్రాబాద్ ఆన్ రూటు, అలాగే లకడి కపూలు, మరోవైపున పంజగుట్ట పరిసర ప్రాంతాల్లో సైతం వర్షం దంచి కొడుతుంది. సో ఈ సిచ్యువేషన్ అనేది నగర వ్యాప్తంగా కనిపిస్తోంది. కేవలం టైమింగ్స్ లలో చిన్నపాటి మార్పులు తప్ప, అంటే 6 గంటల నుంచి వర్షం అనేది మొదలవుతుంది. ఒక రోజు 6 గంటల సమయంలో స్టార్ట్ అయితే మరొక రోజు 8 గంటల సమయంలో స్టార్ట్ అవుతుంది, మరొక రోజు 10 గంటల సమయంలో స్టార్ట్ అవుతుంది. కానీ మొత్తానికి ప్రతిరోజు సాయంత్రం వేళలో వర్షం మాత్రం కురుస్తూనే ఉంది. ఈ కురిసినటువంటి వర్షం కేవలం ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, అర్ధ గంట కాదు, కొన్ని గంటల పాటు నగరాన్ని ముంచెత్తుతోంది. సో దీని కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ప్రజెంట్ మనకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో వర్షాలు కురిసినప్పుడు ఆ వాటర్ మొత్తం కూడా కింద దిగువ ప్రాంతాలైనటువంటి వెంకటగిరి, కృష్ణానగర్, యూసఫ్గూడ ప్రాంతాలకు వెళ్తుంది. దీని కారణంగా
దాదాపు లోపల బస్తీలన్నీ కూడా నీట మునుగుతున్నాయి. అక్కడ నివసించినటువంటి వాళ్ళు జనజీవనం అస్తవ్యస్తంగా పడుతోంది. వాహనాల రాకపోకలని ఇబ్బందులు ఏర్పడడంతో పాటు పూర్తిగా కొన్ని వాహనాలు ఈ వరద ఉధృతికి కొట్టుకుపోయేటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం కురిసినటువంటి వర్షాల కారణంగా ఇటు ప్రయాణికులు అనేక అవసరం పడుతున్న పాటు జనజీవనాలు కూడా కొంత ఇబ్బందిగా మారుతుంది. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో సికింద్రాబాద్ లాంటి కొన్ని ప్రాంతాలు కావచ్చు, అలాగే రీసెంట్ గా ఇప్పుడు వర్షాల పరిస్థితికి సంబంధించి ఇటు మైత్రివనం పరిసర ప్రాంతాల్లో అమీర్పేటలో సీఎం నిన్ననే ఆయన ఒక విజిట్ కూడా చేశారు. అక్కడ వర్షాల కారణంగా ఎదురవుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి కూడా ఆరా తీయడం జరిగింది. మొత్తానికి హైదరాబాద్ మహానగరంలో వర్షం అనేక రకాలుగా ఇబ్బందులు సృష్టిస్తోంది. ఈ ఇబ్బంది అనేది కొన్ని గంటల పాటు కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోవైపున ఈ యొక్క ఇబ్బందులను కొంత తీర్చడానికి జిహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. మాన్సూన్ టీమ్స్ రంగంలోకి దించి ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ అవుతుందో ఆ వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ల దగ్గర ఆ వాటర్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసేందుకు చర్యలను ముమ్మరం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రత్న, థ్యాంక్ యూ.